సార్ ఈ నెల 17న చిలకలూరుపేటలో భారీ సభ జరగబోతుంది. ఏంటంటే ఈ కూటమికి సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీకి సంబంధించి ముగ్గురు నేతలు ఒకే సభ మీద కనబడబోతున్నారు. దానికి పర్యవేక్షణ ఢిల్లీ నుంచి జరుగుతుందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎలా చూడాలి సార్? సో ఒకటేంటంటే చిలకలూరుపేటలో జరిగేటువంటి సభ అనేది 3 పార్టీలకు సంబంధించి పొత్తు అనౌన్స్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ. అవును సార్. ఆ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలి అనేటువంటి పట్టుదలతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు ఉన్నాయి. ఆ సభకి ప్రత్యేకించి నరేంద్ర మోడీ వస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఆ హోదాలో సెక్యూరిటీ కూడా కల్పించాలి. సో సెక్యూరిటీ కల్పించాలంటే ముందుగానే అక్కడికి వచ్చేసి ట్రయల్స్ చేయటం కానీ, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెక్యూరిటీ పర్యవేక్షించడానికి కానీ ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి టీం వస్తుంది. ఆ టీం ఇప్పుడు చిలకలూరుపేటలో ఆల్రెడీ దిగింది, అది పర్యవేక్షిస్తుంది. సో దాని సందర్భంగా అసలు నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి, బేగంపేట నుంచి చిలకలూరుపేటకి ప్రత్యేక విమానంలో రావాలా, లేదంటే ప్రత్యేక హెలికాప్టర్లో రావాలా, వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ ఏంటి, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. అలాగే అక్కడ ఎంతమంది జనం వస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఒక అంచనాకి ముందుగానే వస్తారు. ప్రధానమంత్రికి సంబంధించిన సహాయకులు ఉంటారు, తర్వాత సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక అంచనా వేస్తారు. అంచనా వేసి ఆ డయాస్కి సంబంధించి ఎంత దూరంలో మొత్తం సెక్యూరిటీ కల్పించాలి, డయాస్కి ఎంత దూరంలో మొత్తం ఈ బారికేడ్స్ ఏర్పాటు చేయాలి, వీటన్నిటికీ డిజైన్ ఇస్తారు. దాంతోపాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు కాబట్టి చిలకలూరుపేట సభకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళిద్దరూ చాలా ఇనిషియేటివ్గా తీసుకొని నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి మొట్టమొదటి సభ కూడా కాబట్టి ఖచ్చితంగా మేదరమెట్లో ఇటీవల జరిగినటువంటి సిద్ధం సభ కన్నా మించినటువంటి విధంగా చేయాలి, ఆ సభను సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక పట్టుదలతోటి ఉన్నారు. అందుకే టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పెడుతూ ఉన్నారు, జన సైనికులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. సో భారీగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. ఆయా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో లిస్టు కూడా ఆల్రెడీ ప్రకటించేసాడు చంద్రబాబు నాయుడు, రెండో లిస్టు కూడా. సో 25 మందితోటి రెండో లిస్టు కూడా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ లిస్టులో 94 మందిని ప్రకటించారు, ఇంకా 57 మిగిలి ఉన్నాయి. 57లో 25 ప్రకటించేశారు, మిగతా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ చేస్తూనే ప్రజల్ని ఎక్కడి నుంచి తరలించాలి, ఎక్కువగా ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కువగా తరలించాలి, ఈ దాని మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు చంద్రబాబు నాయుడు. సో దాంతోపాటు సెక్యూరిటీ, ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా Z+ కేటగిరీలో ఉన్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి. నరేంద్ర మోడీ అంటే ఆల్రెడీ ప్రధానమంత్రికి కానీ లేదంటే రాష్ట్రపతికి కానీ వీళ్ళకి ఎలాగూ Z+ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పిస్తూ ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దీంతోపాటు అసలు నరేంద్ర మోడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా స్వీప్ చేయాలి, మొత్తం కూటమి స్వీప్ చేయాలి. 25 మంది ఎంపీలు ఉంటే 25 మందికి 25 మంది ఎంపీలని స్వీప్ చేయాలనేటువంటి యాంగిల్లో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆ తరహా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆయన సూచించినట్టు ఆయన భద్రతని లేదంటే ఆయన మొత్తం టూర్ని పర్యవేక్షిస్తున్నటువంటి టీము కొంత దిశానిర్దేశం లేదా సందేశం ఇవ్వటం, సూచన చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతకు కానీ లేదా పవన్ కళ్యాణ్కి కానీ. సో అందుకని దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఢిల్లీ నుంచి మొత్తం పర్యవేక్షిస్తున్నారు దీన్ని, ఈ సభని, చిలకలూరుపేట సభని ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కానీ కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయాలి ఇటీవల కాలంలో, గత 2019 నుంచి. సో 2019 నుంచి ఈ పార్టీలు వేరువేరుగా పనిచేస్తూ వచ్చాయి, క్యాడర్ కూడా వేరువేరుగా పనిచేస్తూ ఉంది. ప్లస్ నరేంద్ర మోడీ అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అక్కడ అమరావతిని నిర్మించలేదు, రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేదు, తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఆయనకు అండగా ఉన్నారు నరేంద్ర మోడీ. అందుకే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా అడ్డుకునే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజన హామీలు అనేక ఉన్నాయి, వాటిని నెరవేర్చలేదు మోడీ. ప్లస్ చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆయన జైల్లో పెట్టినటువంటి సందర్భంగా బీజేపీ ఏ విధంగా వ్యవహరించింది, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా గుర్తున్నాయి. సో ఆ జైలుకి వెళ్ళినటువంటి సందర్భంగా బీజేపీ లీడర్లు ఎవరు కూడా, ఢిల్లీ సంబంధించిన బీజేపీ లీడర్లు ఎవరు కూడా స్పందించలేదు. ప్లస్ కొంతమంది స్పందించినప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి లీడర్లు కూడా కొంతమంది స్పందించారు, మిగిలినటువంటి వాళ్ళు స్పందించలేదు. ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని సమర్థించారు, కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే.
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, అప్పుడు నేను లండన్లో ఉన్నా, నాకేం తెలీదు, ఇదంతా ఢిల్లీ బీజేపీ పెద్దలు చూస్తూ ఉన్నారు అనే యాంగిల్లో మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంది, ఢిల్లీ బీజేపీ వాళ్ళే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. సో అది బీజేపీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది అరెస్ట్ అనేది. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, బీజేపీ వాళ్ళు పైనుండి చేయిస్తే జరిగింది అనేది అర్థమైపోయేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. సో దీంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ, లేదా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కానీ, లేదా సింపథైజర్స్లో కానీ ఒక రకమైనటువంటి కోపం నరేంద్ర మోడీ మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నటువంటి క్రమంలో ఈ సభ సక్సెస్ అవుతుందా కాదా, అసలు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తే అసలు జీర్ణించుకోగలరా తెలుగుదేశం పార్టీ క్యాడరు? జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయటం అంటే ఓకే, కానీ బీజేపీ తోటి కలిసి వెళ్ళటం అని అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి హార్డ్ కోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఒప్పుకుంటారా? సో ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే ఒక శత్రువులాగా చూస్తున్నారు ఆయన్ని. సో ఇప్పుడు ఆయన్ని మీటింగ్కి రావడం, ఆయన మీటింగ్ జనాల్ని తీసుకురావడం అనేది కొంతమంది సహకరిస్తారా లేదా అనేది కూడా వినిపిస్తుంది. ఇది కేంద్ర నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారం కూడా తీసుకున్నారు. సో దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా ఈ సభను పర్యవేక్షిస్తుంది. సో అనుకున్న రీతిలో ఇది సక్సెస్ అవుతుందా కాదా, సక్సెస్ అయ్యేలా ఎలా చేయాలి అనే దాని మీద గైడెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు తోటి కూడా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది, నరేంద్ర మోడీ సిబ్బంది అంటే పిఎంఓ ఆఫీసు, ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడు కూడా ఆయన టూర్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది, నరేంద్ర మోడీ టూర్ని. అలాగే ఆ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తుంది. పోయేటువంటి సభ ఏంటి, షెడ్యూల్ ఏ టైంలో వస్తారు, షెడ్యూల్ ఫిక్స్ చేయటం, ఎవ్రీథింగ్ ప్రధానమంత్రి కార్యాలయమే చూస్తూ ఉంటుంది. నరేంద్ర మోడీ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడకపోయినప్పటికీ కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రధానమంత్రి తోటి చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నట్టే, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి టచ్లో ఉన్నట్టే భావించాలి. సో కాబట్టి ఢిల్లీ నుంచి టోటల్గా పర్యవేక్షిస్తున్నటువంటి క్రమంలో ఇది ఒక ఛాలెంజ్, ఈ సభ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో అందుకే ట్రయల్స్ చేశారు నిన్న. ప్రత్యేకమైనటువంటి ఒకవేళ విమానాలు వస్తే అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా పర్యవేక్షించి అక్కడ నిన్న భూమి పూజ కూడా చేశారు. భూమి పూజ చేసి లోకేష్ మొత్తం అక్కడ ఏర్పాట్లన్నింటినీ పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లే కాదు, ఏర్పాట్లతో పాటు నీకు అసలు ఏం చెప్పాలి, నరేంద్ర మోడీ ఆ సభకు వచ్చి ఏం చెప్పాలి, ఏం చెప్తే కన్విన్స్ అవుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే ఇప్పుడు ఈ సభలో ఇప్పటివరకు మనం ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు సభలో చేయలేదు సార్, కానీ ఈ సభలో ఇప్పుడు మరి వాళ్ళ ముగ్గురు కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా సార్? మేనిఫెస్టో అయితే రెడీ చేశారు కానీ బట్ ఆ సభలో అనౌన్స్ చేయకపోవచ్చు, అనౌన్స్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, జనసేనది ఒకటి ఉంటుంది, తెలుగుదేశం ఒకటి ఉంటుంది. ఈ మూడు కలిపి చేయాలి. ఈ మూడు కలిపి చేయాలంటే కొంత టైం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. దానికన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలని ప్రత్యేకించి ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెప్పడం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యాన్ని ఈ పొత్తు అనేది చెప్తున్నారు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం, అంటే రాష్ట్రం వర్సెస్ జగన్ అలా జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ ప్రయోజనాలు అనేటువంటి యాంగిల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. కాబట్టి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాము, ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళ్ళాము, కాంప్రమైజ్ అయ్యాము. మీరు అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు మనకి ఇంపార్టెంట్, జగన్మోహన్ రెడ్డి అన్నది అధికారంలో ఉండకూడదు. సో కాబట్టి మనం నరేంద్ర మోడీ వస్తున్నటువంటి ఈ సభను సక్సెస్ చేయాలనేది ఒక దిశానిర్దేశం చేశారు. సో కాబట్టి ప్రైమరీగా ఏంటంటే ఈ స్లోగన్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత మేనిఫెస్టోని ప్రకటించి ఇంకా సభలు చాలా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మేనిఫెస్టోకి అయితే వెళ్తారు. ఇప్పుడు ఈ సభలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఇది ఒక టెస్ట్ లాగా అనుకోవచ్చు సార్, అంటే ప్రజలు ఆహ్వానిస్తారా లేదా బీజేపీ పార్టీని అని చూడొచ్చా సార్? లిట్మస్ టెస్ట్ ఇది, వాస్తవంగా లిట్మస్ టెస్ట్ అనుకోవాలి దీన్ని. ఈ సభ సక్సెస్ అయితే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింతగా వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.